గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో ఒక వండర్ఫుల్ ఉమెన్ని పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా, చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ లుక్లో కనిపిస్తున్న, ఏజ్ ఎంతో చెప్పిన ఫస్ట్, ఆ తర్వాత పేరు డీటెయిల్స్ చెప్తాను. 58. సో ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే, మేడం పేరు మున్ని కైసరే. స్కూల్ టీచర్గా వర్క్ చేశారు. అయితే క్యాన్సర్ సర్వైవర్ కూడా. ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధిని కూడా ఎదిరించి జయించిన ఈమె తన ఆత్మవిశ్వాసం ఎక్కడ సడలిపోకుండా మరింత బలం పుంజుకొని ఇంకేదైనా సాధించాలి, ఇంకేదైనా చేయాలి, అప్పుడే చాలామందికి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతాము. అట్లనే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా మనం జయించగలిగి అంతే ఎఫెక్టివ్గా, స్ట్రాంగ్గా మనం మన లైఫ్ లీడ్ చేయాలి అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 18,000 అడుగుల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని మేడం రీచ్ అయ్యి వచ్చారు. సర్టిఫికేట్ కూడా అందుకున్నారు. మేడంతో ఒక్కసారి మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే 58 ఈ ఏజ్, ఈ నెంబర్ వినేటప్పటికీ మనకి చాలా అనిపిస్తుంది అంతా అయిపోయింది కదా లైఫ్లో అన్నట్టు. కానీ చాలా మనం చేయగలుగుతాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ లైఫ్ని సార్థకత చేయాలి అంటే ఖచ్చితంగా మనలో ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మరింత బలంగా అందుకొని ముందుకు వెళ్ళాలి అనేది మేడం గారి కాన్సెప్ట్. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫోన్లో మీ వాయిస్ విన్నప్పుడు మేడం ఉన్నారా అన్నాను, కానీ మీరే అని అప్పుడు తెలుసుకున్నాను. ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్ వాయిస్ ఉంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మ్యామ్, ఏంటి అసలు ఈ 58 ఏజ్లో దాంతోడు బ్రెస్ట్ క్యాన్సర్ని మీరు పోరాడి జయించి మళ్ళీ ఇక్కడ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళాలని ఏంటి కాన్సెప్ట్లు మీకు అసలు? యాక్చువల్లీ నాకు ట్రెక్కింగ్ లేదండి. అంటే నేను ఐఎమ్ నాట్ ఎ ట్రెక్కర్ యాజ్ సచ్. కానీ ఒకలాంటి అంటే జస్ట్ అ డ్రీమ్, అండ్ దట్ హ్యాస్ కమ్ ట్రూ నౌ. అయితే నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇన్ టు స్పోర్ట్స్, అండ్ నా బాడీ వాజ్ ఆల్వేస్ ఇన్ టు స్పోర్ట్స్, అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. అండ్ నాకు ఇది రావటం ఏంటా అని కొంచెం ఇది అనిపించింది. అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ నాకు చిన్న సిస్ట్ ఉండేది ఇంతకుముందు. దెన్ మెల్లిమెల్లిగా అది ఎదుగుతుందేమో అని అనిపించింది, బట్ ఇట్ వాజ్ నాట్ గ్రోయింగ్. అండ్ తర్వాత నాకు ఎందుకో స్నానం చేసేటప్పుడు నాకు నేను చెక్ చేసుకున్నప్పుడు దెన్ ఐ థాట్ లైక్ ఐ షుడ్ గో అండ్ మీట్ ద డాక్టర్ అనిపించింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే టెస్టులు చేయించండి అన్నారు. ఐ వెంట్ టు మహాత్మా గాంధీ హాస్పిటల్, అండ్ వాళ్ళు డాక్టర్స్ చాలా బాగా చూసారు, నన్ను ట్రీట్ చేశారు. టెస్ట్ చేయించుకున్నప్పుడు తేలిందనమాట, ఇట్లా క్యాన్సర్ ఉంది అని. ఇట్ ఈస్ ఆన్ ద సెకండ్ స్టేజ్ అని. బట్ డాక్టర్స్ గేవ్ మీ ఫుల్ కాన్ఫిడెన్స్, ఏం అవ్వదండి, పర్లేదు, మీరు అంటే జస్ట్ కొంచెం తీసి దాన్ని బయాప్సీకి పంపించి అదంతా చేస్తారా, లేకపోతే త్రూ తీసేస్తారా, ఏంటి మీ ఒపీనియన్ అంటే, నేను వెంటనే అక్కడికక్కడే డిసైడ్ అయిపోయాను, తీర్చేద్దాం నేను బ్రెస్ట్ని, ఎందుకు మళ్ళీ అనవసరంగా లేటర్ ఆన్ కాంప్లికేషన్స్ ఏం వస్తాయో తెలియదు కదా మనకి అని చెప్పి, మ్యారీడ్ ప్లస్ ఐ హ్యావ్ 1 son, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, ఇంకా మళ్ళీ ఇంకా అది ఇది ఎందుకు అని చెప్పేసి ఐ థాట్ లైక్ ఐ షుడ్ డూ ఇట్. అండ్ ఐ వెంట్ ఫర్ ద ఆపరేషన్, అండ్ ఐ హ్యాడ్ 9 chemos. అండ్ 3 months of కీమోస్ అంటే అసలు కీమోథెరపీ అనేటప్పటికీ ఒక రకంగా ఒక ప్యానిక్. ఎస్, చాలా మందికి అది చాలా భయం వేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ అ పెయిన్ఫుల్ థింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. నాకు సెకండ్ కీమో అప్పుడే అనుకున్నాను, ఈ కీమోలు ఇంకా నేను అంటే ఐ హ్యావ్ టు గో త్రూ కదా, నేను షుడ్ ఐ ఎండ్ మై లైఫ్ అనిపించింది నాకు సెకండ్ కీమోకి. ఐ హ్యాడ్ టు ఫేస్ అంటే సివియర్ హెడేక్ ఐ యూస్ టు గెట్ అనమాట, ప్లస్ నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. దెన్ ఐ థాట్ లైక్ వై షుడ్ ఐ, నేను ఒక కీమో అయిపోయింది, ఇది సెకండ్ కీమో కదా, అయిపోతుంది, ఇంకా మిగతా కూడా అయిపోతాయి. అవును, బట్ ఐ హ్యాడ్ విల్ పవర్ విత్ మీ, అండ్ మై ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. తర్వాత నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, నా రిలేటివ్స్ ఎవరున్నా కూడా దే వర్ వెరీ సపోర్టివ్. సో దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను. మ్యామ్, జనరల్లీ ఈ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్, కానీ కీమో అనేటప్పటికీ ఒక రకమైన భయం, అది దాన్ని మనం మాటల్లో చెప్పలేం. అవును, అంటే ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళకే తెలుసు కీమో అన్నది ఏంటో.
అండ్ కీమో నేను సెకండ్ తీసుకునేటప్పటికి ఆ పెయిన్ ఎందుకంటే మనకి నర్వ్స్ దొరకవు, అంటే నాకు దొరకలేదు. సో దాన్ని బట్టి ఏమైందంటే కీమో పోర్ట్ పెట్టించుకున్నాను నేను. ఇక్కడ పెడతారు కీమో పోర్ట్, అది పెట్టించుకున్నాను. సో దాన్ని బట్టి ఐ యూస్ టు గెట్ ద కీమో ట్రీట్మెంట్ డన్ త్రూ కీమో పోర్ట్. అయితే అది కూడా పెయిన్ఫుల్లే, అది పెట్టినప్పుడు అది కూడా పెయిన్ఫుల్లే, బట్ ఇంత పెయిన్ఫుల్ ఉండదు అనమాట. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్తోనే నాకు కొంచెం అంటే ఒకలాంటి ఇది వచ్చేసింది, అంటే ఎందుకు ఇంకా లైఫ్, వై షుడ్ ఐ లివ్. ఈ క్యాన్సర్ అనగానే ఇంతకుముందు ఏంటంటే టీబీ అదంతా అంటే భయం వేసేది, ఇప్పుడు క్యాన్సర్ అంటే భయం అందరికీ. బట్ వెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్ అండ్ 5 years టైం, 5 years అయిపోయింది నాది. సో ఐఎమ్ స్టిల్ టికింగ్, ఐఎమ్ స్టిల్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ అలైవ్. సో అందుకనే నాకు ఏమని చెప్పాలంటే, నేను క్యాన్సర్ అన్న దానికి భయపడకూడదు ఎవరు. యూ షుడ్ బీ ఆన్ టైమ్ టు ద డాక్టర్స్, అది మెయిన్ థింగ్. అండ్ వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ చేసి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నీ కూడా విత్ ప్రశాంతమైన మైండ్, అది ఉండాలి మెయిన్. ప్రశాంతంగా లేకపోతే మట్టుకు లేదు, ప్రశాంతత లేకపోతే మట్టుకు చాలా కష్టం అండి. మనకి సపోర్ట్ చేసుకోవాలి మనం, ఎవరు సపోర్ట్ చేయలేరు, ఎందుకంటే యూఆర్ గోయింగ్ త్రూ ఇట్ కదా. సో పక్కన ఉన్న వాళ్ళు ఓకే అంటే బై వర్డ్స్, నాట్ బై ఎనీ అదర్ థింగ్స్, జస్ట్ ఓకే నో వీఆర్ దేర్ ఫర్ యూ అంటారు, అది కూడా సపోర్టే. బట్ మనం ఏంటంటే మనం విల్ పవర్ ఉండాలి. మ్యామ్ ఒకటి చెప్పండి, క్యాన్సర్ని ఫేస్ చేయడం అంటే మళ్ళీ పునర్జన్మ అంటారు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆ పెయిన్ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఆ పేషెంట్ని చూస్తేనే చూడటానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు, పేషెంట్ ఎట్లాంటి ఫేస్ చేస్తారో మనకు తెలుసు. ఇదంతా ఒక టాస్క్ అయితే మళ్ళీ ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళాలి ఈ ఏజ్లో, ఇవన్నీ ఏంటి మేడం? ఇవన్నీ అంటే నాకు అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్న కొలిది నాకు అనిపించింది, నేను ఐఎమ్ సర్వైవింగ్ కదా, ఐ షుడ్ బీ అ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి, వై నాట్. అంటే ఎంతోమంది పెద్ద డిగ్నిటీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేసుకుంటారు. బట్ అంటే ఈ ఒక స్టెప్ తీసుకుంటారా ఎవరైనా, అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలి, లేకపోతే ఎవరెస్ట్ ఎక్కాలి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా సబ్మిట్ చేయాలి అన్నది ఎవరికైనా థాట్ వచ్చిందా? రాకపోవచ్చేమో. అందుకని నేను చేస్తే నా త్రూ లైక్ సో మెనీ పీపుల్ విల్ బి ఎంకరేజ్ కదా. సో అది థాట్ పెట్టుకొని నేను డిస్కవరీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చూసేదాన్ని, చాలా చూసి అది ఒక్కొక్క స్టెప్ ఎట్లా ఉంటుంది అన్నది మైండ్లో బాగా సెట్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ అంటే ఏం లేదండి, 5 months నేను జిమ్కి వెళ్ళాను. అండ్ అది కూడా ఇక్కడ ఎంవివి గ్రీన్ఫీల్డ్కి వచ్చిన తర్వాత జిమ్ జాయిన్ అయ్యాను నేను. ఆ తర్వాత వాకింగ్ చేసేదాన్ని, వాకింగ్ మ్యారథాన్స్ అది అటెండ్ అవుతాను నేను నార్మల్గా, అది ఒకటి. తర్వాత ఏంటంటే నార్మల్ డైట్, ఎక్కువ ఏమీ నేను దీనికోసం అని డైటింగ్ ఏం చేయలేదు, బట్ నార్మల్గా ఎక్సర్సైజ్ అంతే, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ కోర్స్ చాలా చేశాను. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి, లేకపోతే మట్టుకు చాలా కష్టం అండి ఎక్కటం. అంటే ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాక, ఈ ఛాలెంజ్ మీరు తీసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవాలి అని అనుకున్నారు? యా, దట్స్ ట్రూ. ఎందుకంటే ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. క్యాన్సర్ అని చెప్పేసి ఒక మూల కూర్చుని, అమ్మో ఈవిడికి వచ్చింది, ఈవిడ ఏం చేయట్లేదు ఏంటా అని చాలామంది అడిగేవాళ్ళు నన్ను. బట్ నేను ఐమ్ ఇంటూ పెయింటింగ్స్ అండ్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్స్ చేస్తాను ఇంట్లో కూర్చుని, అండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను, కుకింగ్ చేస్తాను, అండ్ అఫ్కోర్స్ పార్టీస్ ఏమైనా ఉంటే హోస్ట్ చేయటం అది ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది క్యాన్సర్ అన్న తర్వాత మామూలుగా వచ్చేది ఏంటంటే డిప్రెషన్. అందరికీ ఎస్పెషల్లీ లేడీస్కి డిప్రెషన్ వచ్చేసి ఒక మూలను కూర్చొని ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకేం చేయలేము. ఎస్, శక్తి పోతుందిలేండి, యాక్చువల్గా చెప్పాలంటే శక్తి ఉండదు, బట్ యూ హ్యావ్ టు గెయిన్ ఇట్. సో మీలో అది లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళలేం మనం. సో అది నేను మైండ్లో పెట్టుకున్నాను. ఎప్పుడు నేను డిప్రెషన్గా లేకపోతే ఏదైనా స్ట్రెస్ తీసుకొని ఎవరైనా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో లేకపోదు, బట్ అదంతా నేను మైండ్లో పెట్టుకునేదాన్ని కాదు. ఎందుకంటే మా మమ్మీ ఒక మాట చెప్పేది, ఎంత ఏమున్నా కూడా మార్నింగ్ అప్పుడే అయిపోవాలమ్మా, సన్సెట్ తర్వాత ఏం పెట్టుకోకూడదు, యూ షుడ్ బి పీస్ఫుల్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ బీ స్మైలింగ్ అండ్ యూ షుడ్ బీ హ్యావింగ్ అ పీస్ఫుల్ మైండ్ టు గో ఆన్ టు ద బెడ్. సో స్లీప్ అన్నది పీస్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఆల్ ద స్ట్రెస్ ఎవ్రీథింగ్ విల్ బీ, ఐ మీన్ యూ కెనాట్ గో ఎనీవేర్ అనేది మా అమ్మ. సో అది నేను ఎప్పుడు నాకు బాగా అది బాగా నాకు మైండ్లో సెట్ అయిపోయి, ఇంకా నేను యాక్చువల్గా 6 అంటే సన్సెట్ అప్పుడు ఏమీ లైక్ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. పొద్దున్నప్పుడు ఏవో ఒకటి ఉంటాయి ఇంట్లో, ఎస్ కూల్ అయిపోవాలి.
సో ఇట్ షుడ్ బి దట్. అండ్ ప్లస్ మూవ్ అరౌండ్ విత్ పీపుల్. వాళ్ళు ఏమంటారు, పీపుల్ అంటారు నీ క్యాన్సర్ కదా ఎట్లా ఉన్నావు ఏంటి అన్నది ఒకటి. కాల్స్ వచ్చే ముందు మీ రిలేటివ్స్ నుంచి మున్ని ఎలా ఉన్నావు ఏంటి అక్కడ? ఎస్ వచ్చేవి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేవి. అమ్మో ఇంత ఇదో దీంట్లో వెళ్తున్నావు కదా నువ్వు స్ట్రెస్లో అంటే, నాకేం స్ట్రెస్ లేదే అన్నాను నేను. అదేంటి స్ట్రెస్ లేకపోతే ఏంటి, మేము ఎంతోమందిని చూసాం కదా వాళ్ళు అంటే ఇంకా కృంగిపోతారు, అట్లాంటిది నువ్వు అవ్వట్లేదు ఏంటి, నువ్వు ఇంకా యాక్టివ్ అయిపోతున్నావు ఏంటి అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. అంటే లైక్ నేను అన్నాను అదేంటి మనలో ఉంటుంది అది, నువ్వు ఏదో జబ్బు వచ్చేసింది నాకు పెద్ద జబ్బు నాకు క్యూర్ అవ్వదు అని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకోవాలి, అది నీలో ఉంటే నువ్వు పోరాడు దానికి. నేను అదే చేశాను, నేను పోరాడాను, నేను గెయిన్ చేశాను, నేను ఇప్పుడు క్యాన్సర్ సర్వైవర్ని కాబట్టి ఐఎమ్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్. సో ఐ కెన్ గో ఎనీథింగ్, ఐ మీన్ ఐ కెన్ గో అహెడ్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్. గ్రాండ్ మదర్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా కాంపిటీషన్కి ఆఫ్టర్ క్యాన్సరేనా? ఆఫ్టర్ క్యాన్సరేనండి. యాక్చువల్గా అది క్యాన్సర్ 17లో అయింది, నాకు 18లో వచ్చింది ఇది కాంపిటీషన్. అప్పటికి అమ్మో నేను వెళ్ళగలనా, నేను ఇంకా 5 years దాటలేదు కదా నేను అనుకున్నాను మనసులో. కానీ ఎస్ అది మొత్తం అంటే బాడీ ఒకలాగా అయిపోతుంది అనమాట. ప్లస్ రేడియేషన్కి ఏంటంటే ఒకవైపు అంతా బ్లాక్ అయిపోతుంది. యా ఐ కుడ్ నాట్ వేర్ ఎనీ లో నెక్ అది వేసుకోవటం అవ్వలేదు నాకు. బట్ ఈ కాంటెస్ట్కి ఏంటంటే యూ హ్యావ్ టు వేర్ డ్రెస్సెస్ కాబట్టి కొంచెం అంటే మరీ ఎక్కువ లోడ్ పెట్టించుకోవాలా, బట్ డ్రెస్సెస్ అన్నది వేసుకోవాలి. వేసుకొని యూ హ్యావ్ టు వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలి. సో దానికోసం యాక్చువల్గా ఐ హ్యావ్ డన్ సమ్ ఫ్యాషన్ షోస్, సో దాన్ని బట్టి ఐ కుడ్ డూ ఇట్ అన్నమాట. మేడం ఒకటి చెప్పండి, రియాలిటీకి వచ్చేటప్పటికి మనకి ఏదైనా సమస్య వస్తే అది బాగా అవుతుందా, బాగు చేయించుకోగలిగే స్తోమత ఉందా, ఇదన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనకున్న అంటే జనరల్లీ ఉమెన్ అనేటప్పటికి బ్యూటీ కాన్షియస్లో ఉంటాం. హెయిర్ ఫాల్, ఫేస్ అంతా లాగేయటం, ఉన్న ఓపిక లేకపోవడం, ఇది ఫస్ట్ ఇంకా మనల్ని బాగా స్ట్రెస్లోనికి నెట్టేస్తాయి కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, అమ్మ కీమో తీసుకున్నప్పుడు మీ జుట్టు ఊడిపోతుంది, సో మీరు విగ్ ఎక్కడైతే అమ్ముతారో నేను ఆ అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళి విగ్ పట్టుకోండి. నేను అన్నాను ఎందుకు, మీరు అంటే చాలామంది రిలీజియస్ పీపుల్ టెంపుల్కి వెళ్తారు, తిరుపతి వెళ్తారు, తీసుకుంటారు కదా, అట్లాగే నడుస్తున్నారు కదా, నేను కూడా అదే అనుకుంటాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాను అనుకుంటాను, నేను ఎందుకు విగ్ పెట్టుకోవాలి. నేను ఇంట్లో అడిగాను మా వాళ్ళని, అంటే అది నీ ఇష్టం, మరి ఇంత పెద్ద జుట్టు కదా నీది, సో ఏమైనా అనుకుంటావేమో, స్ట్రెస్లో పోతావేమో. నాకేం లేదు, ఐ విల్ మూవ్ అరౌండ్ లైక్ దిస్. నేను విగ్ లేకుండానే తిరిగాను, పోయినా కూడా నా జుట్టు. సో ఐ వాజ్ కంఫర్టబుల్. అండ్ తర్వాత నేను ఇంతకుముందు డై వేసేదాన్ని, హెయిర్ డై. అండ్ ఆఫ్టర్ ఐ గాట్ మై హెయిర్ ఐ స్టాప్డ్. ఎందుకు, నేను న్యాచురల్గా ఉండాలి, ఐ లుక్ మై ఏజ్. సో దానికోసం అని నేను స్టాప్ చేసేసాను హెయిర్ డై కూడా. సో చాలామంది ఇప్పుడు కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారు, నువ్వు బాగున్నావు, హెయిర్ డై వేసుకోకుండానే బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు అంటారు. సో అట్లా అంటారనమాట నన్ను. హెయిర్ డై అన్నది ఇదంతా అవుట్లుక్ అండి. సో యూ షుడ్ బి ఇన్నర్ లుక్ ఆల్సో, యూ షుడ్ బి గుడ్, హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ మెయిన్, తర్వాత స్ట్రెస్ ఫ్రీ. ఇదే ఇన్నర్ బ్యూటీ. యా, దట్ ఈస్ ట్రూ. ప్రతి ఉమెన్కి చాలా రకాల ఛాలెంజెస్ ఉంటాయి మ్యామ్ జనరల్లీ. సో తన హెల్త్కి ఏదైనా అయినా తను భరించగలదు, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయితే కూడా భరించలేనంత సెన్సిటివ్గా మనం ఉంటాం యాక్చువల్గా. బట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయంలో మీ నుంచి ఒక బ్యూటిఫుల్ లైన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే యాక్చువల్గా నేను చెప్పినట్టు వర్కౌట్ చేసుకొని అండ్ స్ట్రెస్ తీసుకోకుండా యు బీ యువర్ సెల్ఫ్. అంటే ఇతర వాళ్ళని చూసి నేను అలా ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా అన్నది లేడీస్లో చాలా ఉంటుంది. ప్లస్ వెన్ యూఆర్ గ్రోయింగ్, కంపారిజన్ చాలా ఉంటుంది. అండ్ వెన్ యూఆర్ గ్రోయింగ్ యువర్ ఏజ్, అది అట్లాగే గ్రో అవ్వండి, అంతేగాని ఐ షుడ్ లుక్ యంగర్. అంటే నేను 58 అని ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ 58, ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ స్టిల్ వాంట్ టు డూ సమ్ అదర్ ట్రెక్కింగ్ ఆల్సో అన్నది ఇది నాలో ఉంది. ప్లస్ ఏంటంటే ఐ షుడ్ లుక్ సంబడి ఎల్స్ అన్నది మటుకు పెట్టుకోకూడదు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉండు అండ్ యూ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. నాకు రింకిల్స్ వస్తున్నాయి, నాకు ఇది అవుతుంది అది అవుతుంది అని పెట్టుకోవద్దు. మా మమ్మీ ఇంకో మాట చెప్పేది, ఎంజాయ్ చేయాలి అంతే అంతే, అది గ్లోస్ ఆన్ యువర్ స్కిన్. మీరు హ్యాపీగా ఉండి చక్కగా అందరితో కలిసిమెలిసి మీరేం స్ట్రెస్ తీసుకోకుండా ఉండి అది మీలో చూపిస్తుంది అది వెంటనే.
సో దట్ వాజ్ మై కేస్. అండ్ మై మమ్మీ ఇంకొక మాట ఏమనింది తెలుసా, అద్దంలో చూసుకొని అబ్బా నాకు ఇదేంటి ఇలాగ అయిపోయానండి, నేను అంత బాగుండేదాన్ని కదా, ఇప్పుడు ఇలాగే అయిపోతామా అన్నది పెట్టుకోవద్దు. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ ఐ లుక్ బ్యూటిఫుల్ అని ఎప్పుడు అను. సో అదే నేను మా మమ్మీదే అనుకుంటా వస్తా ఉన్నాను ఎప్పుడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళారు కదా, ఎన్ని డేస్ పట్టింది, ఏంటి మీ ప్రిపరేషన్, మీ ఎక్స్పీరియన్స్, అక్కడి నుంచి మీరు నేర్చుకున్న ఇంకొక కొత్త లైన్ ఏంటి? ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ప్రిపేర్ అన్నది ఏం అవ్వలేదమ్మా. అంటే జిమ్కి వెళ్ళేదాన్ని, ప్లస్ వాక్ అండ్ మన బ్రీదింగ్ అంతే చేశాను. అండ్ ఇదేంటంటే యాక్చువల్గా ఇట్స్ చాలా స్టీప్ క్లైమ్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ నీస్లో మట్టుకు చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, లేకపోతే యూ కెనాట్ డూ ఇట్. వెరీ ఫ్రాంక్లీ ఐమ్ టెలింగ్. ఎందుకంటే సగం దూరం వెళ్ళేటప్పుడు కలిసిపోతాం మనం, నేను ఇంకా నడవలేను అన్న పరిస్థితికి వచ్చేస్తాం. నేను కూడా వచ్చాను ఆ పరిస్థితికి. దెన్ ఐ సెడ్ వద్దు, ఇప్పుడు వరకు నేను సాధించాను ఏదో ఒకటి, ఇంకా ముందుకు వెళ్ళాలి నేను, అదేలాగా మధ్యలో వచ్చేలా ఆగిపోతాను నేను అనుకొని ఐ డిడ్ ఇట్. అండ్ అక్కడ ఏంటంటే అప్పుడు మేము వెళ్ళేటప్పటికి చాలా స్నోయింగ్ అనమాట, స్నో చాలా పడతా ఉండింది. ఇంకా ఫర్దర్గా వెళ్ళలేమేమో అనుకున్నాం, బట్ లేదు, ఆ పట్టుదల ఉండింది కాబట్టి వి సెడ్ వీ హ్యావ్ టు గో. అండ్ నేను మా గైడ్కి చెప్పాను, మీరు తీసుకెళ్ళను అంటే నేను ఎట్లాగోలాగా వెళ్తాను. అది ఇంట్లో కూడా అయింది. అంటే నేను నువ్వు వెళ్ళలేవు, నీ హెల్త్ బాగాలేదు అన్నారు మా వాళ్ళు, కానీ నేను వెళ్తాను అని చెప్పి నేను పట్టుదల పట్టి నేను వెళ్ళాను. సో మా హస్బెండ్ అన్నాడు అనమాట మా కొడుకుతో, ఈ మనిషి మొండిది, అసలు నువ్వు వద్దన్నా కూడా వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళు అన్నా వెళ్తుంది, సో ఇంకా మనమే అంటే హ్యాపీగా పంపిస్తే మనకి కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటాం కదా, మన ఇంట్లో హ్యాపీగా ఉంటాము, వెళ్ళి అన్నాడు అనమాట. అందుకే పట్టుదల బట్టే నేను ముందుకు వెళ్ళగలిగాను. కానీ ఈబీసీకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇంకా రీచ్డ్ స్టెప్, సక్సెస్కి స్టెప్ ఏదైతే ఉందో మీ గోల్ స్టెప్ ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఐ కుడ్ మేక్ ఇట్. అంటే మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దే ఆర్ హెల్దీ, దే డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ కదా. నాది కంప్లీట్లీ లైక్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా దగ్గర ప్లైగార్డ్ కూడా లేకుండే అనమాట. ఒక బ్యాగ్ మీద రాశాను నేను, ఒక బ్యాగ్ చింపి, ఒక బ్యాగ్ ఉండింది నా దగ్గర, బ్యాగ్ని చింపి నా ఐలైనర్ తీసుకుని ఐఎమ్ అ క్యాన్సర్ సర్వైవర్ అండ్ ఐ హ్యావ్ రీచ్ ద బేస్ క్యాంప్ అని చెప్పి రాసి మరీ చూపించాను నేను అక్కడ. ఎంతమంది ఫొటోస్ తీసుకున్నారంటే ఎస్పెషలీ ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు, వావ్ మ్యామ్ యూ డిడ్ ఇట్ అండ్ వీ లైక్ హెల్దీ పీపుల్ అని చెప్పేసి, స్టిల్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ టు రీచ్ దిస్ ప్లేస్, బట్ యూ డిడ్ ఇట్ మ్యామ్, రియలీ గ్రేట్ అని చెప్పారు వాళ్ళందరూ. అండ్ ఫారినర్స్ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నారు. అండ్ వీల్ టెల్ అవర్ పీపుల్ వెన్ వీ గో బ్యాక్ దేర్ అన్నారు. సో అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ విత్ ద నేచర్ మెయిన్లీ. అంటే మనుషులు వస్తున్నారు వెళ్తున్నారు అన్నీ ఉంటాయి, కానీ అక్కడ కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి తలంచుకొని, నన్ను ఎక్కడి వరకు తెచ్చావు కదా దేవా, నీకు నిజంగా వందనాలని చెప్పుకున్నాను నేను అక్కడికి వెళ్ళి. యా. సో ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే. సక్సెస్ అంటే ఇంకేదో కాదు. సో మనం చూస్ చేసుకున్న రంగంలో ఏదో సాధించేయటం, ఎంతో సంపాదించేయటం, ఇది కాదు సక్సెస్ అంటే. ఫస్ట్ మన జీవితాన్ని మనం ఎలా ముందుకు నడిపించుకోగలుగుతున్నాం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినా వాటిని మనం ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోగలుగుతున్నాం, ఎలా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం, దానికి ఏజ్ అంటూ ఎప్పుడు అడ్డు కాదు అని చెప్పడమే మేడం కాన్సెప్ట్. అందుకే 58 years ఈ ఏజ్లో కూడా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ని ఫేస్ చేసి, అదే మూమెంట్లో తను ఇక్కడితో నేను ఆగిపోకూడదు, ఎంతోమందికి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే ఏదో ఒక కొత్త ఛాలెంజ్ తీసుకోవాలని ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళి అక్కడ రీచ్ అయ్యి ఆ సక్సెస్ని ఇంతమందితో షేర్ చేసుకుంటున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి